హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజు వీడియో అండి. ఈరోజు అయితే బెడ్షీట్స్ అవన్నీ క్లీనింగ్ అదంతా చేసుకోవాలి. ముందు రోజు ఎన్ని రోజులు క్లీనింగ్ అది చేసుకున్నా కదా, ఇప్పుడు వచ్చేసి బెడ్షీట్స్, కర్టన్స్ అవి మళ్ళీ మ్యాట్స్ అవన్నీ ప్రతి ఇయర్ నేను క్లీనింగ్ అదంతా చేసుకుంటాను. మిషన్కి అయితే పొద్దున్న లేవగానే వేశాను బెడ్షీట్స్ అనేవి. బెడ్షీట్స్ అయితే ముందుగానే లేవగానే వేస్తే నా పని అయ్యేంత వరకు అవి అయిపోతాయి అనేసి పొద్దున్న లేవగానే వేసేసాను. ఒక్కొక్క ట్రిప్ అంటే 3-4 ట్రిప్పులు అలాగా అయినాయి మొత్తం బట్టలు. ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే టిఫిన్ చేశాను. కర్రీకి వచ్చేసి వంకాయ కర్రీ. వంట అయితే పొద్దున్నే వండేస్తున్నా. కొన్ని పనులు ఉన్నాయి రేపటికి ప్రిపేర్ చేసుకునే పనులు, అందుకనే ఇక్కడ పిల్లలకైతే ఈరోజు సగ్గుబియ్యం వడలు చేశాను. మా వారు పిల్లలు అదే తినేశారు. ఇక్కడ చట్నీ కూడా చేసా. మిషన్ లేకపోతే పరిస్థితి వేరేనే ఉండదు. ఈ మిషన్ వచ్చిన నుంచి బట్టలకు అనేది ఈజీగా అయిపోయింది. ముందైతే మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది. ముందు వరలక్ష్మి పూజ ఉందంటే అన్నీ చేత్తోనే అలాగ పిండేసుకునేదాన్ని. పొద్దున్న మార్నింగ్ నుంచి ఒక్కొక్క ట్రిప్ వేశాను. పైనకి వెళ్ళి ఆరేసి కూడా వచ్చేసా. పైకి వెళ్ళి ముందు బెడ్షీట్స్ అవన్నీ ఆరేసి వచ్చాను. తర్వాత కర్టన్స్ కూడా వేసా. కర్టన్స్ అవుతూ ఉంటాయి. ఇంకా స్నానం అది ఏం చేయలేదు. అప్పటి వరకు వంట అది ప్రిపేర్ చేసి పెట్టేసేద్దామనేసి ఇక్కడ కర్రీ కూడా వేసేసాను. రైస్ కూడా పెట్టేసా. ఈరోజు ఇంకా చాలా పనులు ఉన్నాయి రేపటి కోసం. ఈరోజు చేసుకుంటేనే పూజకు అనేది ఈజీగా అవుతుంది రేపటికి. ఇక్కడైతే స్నానం చేసి పూజ కూడా చేసేసాను. తర్వాత చపాతీలు కూడా చేసి పెట్టేసా. పూజ అయితే ఇలాగా విగ్రహాలు ఈరోజు కొంచెం పీతాంబరి అది వేసి మళ్ళీ రేపటికి కాదు కదా అనేసి మందిరం అదంతా క్లీన్ చేసి విగ్రహాలన్నీ కడిగేసి పూజ అయితే చేసి పెట్టేసా. ఇక్కడ వచ్చేసి చపాతీలు కూడా చేసేసాను. పైకి వెళ్ళి బట్టలు అవన్నీ ఆరేస్తాను. ఎండ అయితే బాగానే ఉండింది ఈరోజు. వర్షం అదే లేదు. వర్షం ఉంటే మళ్ళీ కష్టమయ్యేది. ఎండ బాగానే వచ్చింది. ఒక్కొక్క 2 ట్రిప్పులు వేసి వచ్చాను. మళ్ళీ వెళ్ళి ఒకసారి ఆరపెట్టేసి వచ్చాను. మా బెడ్షీట్ అది కింద పడిపోయింది. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి పైనే వాటర్ వేసి మళ్ళీ పిండేసి అక్కడే మళ్ళీ ఆరేసి వచ్చాను. 2-3 సార్లు పైకి కిందికి దిగాను ఈరోజు అయితే. ఆరిపోయినవన్నీ మధ్యాహ్నం అనేసరికి తీసుకొచ్చేసాం. మళ్ళీ వర్షం ఎక్కడ వస్తుందనేసి అన్నీ తీసుకొచ్చేసి బెడ్షీట్స్ అవన్నీ సర్దేశాను. అన్నీ మడత పెట్టేసా. మళ్ళీ ఈరోజు డే అంతా ఫుల్ వర్క్ ఉండింది. మళ్ళీ కర్టన్స్ అవన్నీ కూడా ఇది వచ్చేసి ముందు రోజు. తర్వాత ఈవినింగ్ వాడు అన్ని కర్టన్స్ అవి వేశాడు.
ఆల్మోస్ట్ క్లీనింగ్ అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపటికి పూలు అవి తెచ్చుకొని, మొన్న మార్కెట్ ఉంటే పూలు కూడా బాగానే తీసుకొచ్చా. పూలు అవి తెచ్చుకొని అవన్నీ అల్లుకోవాలి. మళ్ళీ సారీ కట్టడానికి అవన్నీ చేసి పెట్టేసుకోవాలి. మళ్ళీ పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇది బుధవారం చేసిన వీడియో. మళ్ళీ ఇల్లంతా కడగడానికైతే లేదు, అంతా తుడిచేసుకొని పెట్టేసుకోవాలి. గడపలు అవన్నీ అయితే క్లీనింగ్ చేసుకున్నప్పుడే అన్ని గడపలు అవన్నీ తుడిచి పెట్టేశాను. ఆల్మోస్ట్ అంతా క్లీన్ అయిపోయింది. వరలక్ష్మి వ్రతానికి నా ఇల్లంతా చకచకా మెరిసిపోయిందనమాట. ఇది వచ్చేసి గురువారం రోజు వీడియో. పొద్దున్నే ఈరోజైతే వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు కూడా ఫుల్ వర్కే ఉంటుంది. ఈరోజు అవి అన్నీ చేసుకోవాలి. ఇక్కడ అది రెడీమేడ్ది తోరణం అయితే ఉంది, ఇక్కడ కట్టేశాను. కొన్ని వాష్ చేసేసి కట్టేసా. ఇదైతే ఇప్పుడు కడితే మళ్ళీ నేను పండగలప్పుడు అయిపోయిన తర్వాత, ఏమన్నా పండగలు అయిపోయిన తర్వాత తీసి పెట్టేస్తాను. మళ్ళీ పండగలు ఉన్నప్పుడు కట్టి కవర్లో వేసి పెడతా. కట్టేశాను. ఆ తోరణం అయితే సూపర్ వచ్చింది. నాకు అప్పుడు 400కో ఏమో తీసుకున్నా. అదైతే కట్టేసా. ఇక్కడ వచ్చేసి పూలమాలలన్నీ కుచ్చుకుంటున్నా. 2 గడపలకి బంతి పువ్వులు అయితే చాలా రేట్లు ఉన్నాయి. నేను తీసుకొచ్చా, మళ్ళీ మా వారు తీసుకొచ్చారు. చామంతి పూలది ఫోటోకి, మళ్ళీ విగ్రహానికి అయితే మాల కుచ్చేసాను. ఇవైతే గడపలకి బంతి పూలు కూడా కుచ్చేసా. ఇది చేసిన తర్వాత అమ్మ కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేసింది. దగ్గరే కదా అమ్మ, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఏదన్నా ఒకటి హెల్ప్ చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు ఒకదానికి కష్టం అవుతుంది అనేసి. ఇదైతే మళ్ళీ పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. మళ్ళీ కొన్ని సామాన్లు కావాల్సి వస్తే తెప్పించాను. నేను కూడా కొన్ని కొబ్బరికాయలు అలాగా తీసుకొచ్చా. ఇది వచ్చేసి నైట్ టైం అయితే చూడండి 11:30 అవుతుంది. రేపటికి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్న సామాగ్రి అదంతా కింద ముందు ఇల్లంతా తుడిచేసిన తర్వాత మా పాప తుడిచేసింది. కొంచెం పిల్లలు కూడా హెల్ప్ చేశారు ఈరోజు. వాడు కటన్ అన్నీ వేసేసాడు. మా పాప అయితే ఇల్లు తుడిచేసింది. టైం అయితే ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పటి వరకు చేశాను నేనైతే వరకు 11:30, 12 అయింది నాకు పడుకోవడానికి. శారీ అయితే అమ్మవారికి కట్టేశాను. పొద్దునైతే ఈ వర్క్ అంతా అవ్వదన్నమాట. మనం రెడీ అవ్వాలి, మళ్ళీ నైవేద్యాలు చేసుకోవాలి, మళ్ళీ అమ్మవారికి అష్టోత్తరాలతో బుక్ చదువుకుంటూ నేను పూజ చేస్తాను. అన్నీ అయితే ముందు రోజే ఇలాగా కిందంతా తుడిచేసి కొంచెం గంగాజలం వేసి కింద అయితే ముగ్గు వేశాను. కింద ముగ్గు వేసి దాని తర్వాత పీఠం ఏర్పాటు చేసుకొని ఒక ఇసరాకు పైన కొన్ని బియ్యం వేసి బిందె పెడతాను. బిందె పైన ఒక చిన్న బిందెలాగా పెట్టి దానిపైన ఒకటి చెంబులాగా పెడతాను అనమాట. ఒక స్టాండ్ తీసుకొచ్చా ఈసారి. ఆ స్టాండ్ కూడా ఇలాగ కట్టేసి రెడీ చేసుకున్నా. అన్ని సామాగ్రి అంతా అక్కడే రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడైతే మళ్ళీ రేపటికి బియ్యము, కొన్ని
వడలు వేయడానికి మినపప్పు మళ్ళీ శనగలు అన్నీ నానబెట్టేశాను. ఇప్పుడు స్నానం చేసి ఇవన్నీ నానబెట్టాను నేను. అమ్మవారికి చీర కూడా అలాగే స్నానం చేసి కట్టాను. పొద్దంతా తిరుగుతూనే ఉంటాం కదా, అందుకనే నాకు అలాగ నచ్చదు. అందుకనే స్నానం చేసి ఇప్పుడు ఇవన్నీ నానబెట్టేసి అమ్మవారికి కూడా చీర కట్టేసి అన్నీ ఇలాగ రేపటి కోసం స్టవ్ అదంతా తూడ్చేసి గిన్నెలు అవన్నీ మళ్ళీ కడిగేసుకొని నైట్కి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. ఆ రోజే అన్ని పనులంటే చాలా హడావిడి అవుతుంది. అందుకనే ముందే కొన్ని పనులు చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ డే నేను మార్నింగ్ 12 వరకు అంటే చేసేసా పూజ అనేది. స్టవ్ చూడండి ఇలాగ క్లీన్ చేసేసా. హెడేక్ వచ్చింది, అందుకని కొంచెం కాఫీ తాగేసి పడుకున్నాను నైట్కి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వరలక్ష్మి వ్రతం ముందు వచ్చే వీడియోలో నెక్స్ట్ వీడియోలో పెడతాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.